ఏపీలో జరిగిన దోపిడీ కాల్పుల ఘటనలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. బాధితులు రిషాద్ ఇచ్చిన ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పలు సెక్షన్స్ కింద కేసు పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గాలింపు చేపట్టారు. నిందితులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే డయల్ 100కు తెలియజేయాలని నగర పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ట్వీట్ చేశారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. కేరళలోని కోజికోడ్కు చెందిన రిషాద్ హోల్సేల్ స్టాక్ కొనుగోలు కోసం 6 లక్షల రూపాయల నగదు జనవరి 7న హైదరాబాద్కు వచ్చాడు. తన వద్ద ఉన్న క్యాష్ను ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు ఇవాళ ఉదయం 7 గంటలకు కోటి బ్యాంక్ స్ట్రీట్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు వచ్చాడు. ఈ సమయంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించారు. క్యాష్ ఇచ్చేందుకు రిషాద్ నిరాకరించడంతో అతనిపై 2 రౌండ్లు కాల్పులు జరిపి నగదు సంచితో పాటు వాహనం తాళాలు లాక్కొని వెళ్లిపోయారు. ఘటన హైదరాబాద్లో సంచలనం క్రియేట్ చేసింది. దుండగుల కాల్పులో ఓ బుల్లెట్ రిషాద్ మోకాలి కింది భాగంలోకి దూసుకెళ్లడంతో ఉస్మానియా హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు పోలీసులు. పరిస్థితి నిలకడగా ఉండడంతో రిషాద్ను జనరల్ వార్డుకు తరలించారు. అయితే తనపై దాడి చేసిన దుండగులు ఎవరో తనకు తెలియదన్నాడు రిషాద్. ఇంతకుముందు ఎప్పుడూ వాళ్లను చూడలేదని, దోపిడీకి వచ్చిన ఇద్దరు మాస్కులు ధరించి ఉండడంతో తను ఏమాత్రం గుర్తుపట్టలేదన్నారు రిషాద్. कितने जन आया था? 2 जन आया था. क्या करे आके आपके पास आके क्या करे उन लोग? क्या करा उन दोनों आके क्या करा आपको? ओके. आपका गाड़ी लेके गई? कौन सा गाड़ी था आपका? एक्टिवा. कौन निकाला गन? गन कौन निकाला? गन गन. Who was that person to shoot at you? One person. How he was looking like how it is was. Face mask. Okay. Okay. You Kerala, Calicut? Calicut. Huh? Where You are you know from? that the person? Kerala. From You know that the persons? You identify anyone? You didn't recognize anyone. Face mask. Okay. Okay. Now how it is now? Your health is okay?